30 ఏళ్ల వయసులో కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ వాళ్ళకు కూర్చొని పనిచేసే వాళ్ళకి విపరీతమైన ఈ సయాటికా నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి సార్ ప్రాబ్లమ్? ఓకే. ఇది ఇప్పుడు యంగ్ ఏజ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గాని, హైబ్రిడ్ మోడల్స్ అని వీళ్ళ వర్క్ స్ట్రెస్ కూడా ఎస్పెషల్లీ కార్పొరేట్‌లో పనిచేసేవాళ్ళు. యెస్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే కంటిన్యూయస్‌గా 5 డేస్ 10 అవర్స్ వర్క్ చేయడమో, 12 అవర్స్ వర్క్ చేయడమో అయిపోతుంది. ఓకే. ఈ వర్క్ చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఆహ్, ఎక్సర్సైజ్ చేయడం గాని, బయటికెళ్ళడానికి గాని అవకాశం లేదు. ఓకే. ఇంటికొచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతారు. రైట్. లేదంటే బెడ్ పైన బ్యాడ్ పొజిషన్‌లో పడుకొని అవును. యూట్యూబ్ చూడడమో, గేమ్స్ ఆడడమో ఫోన్‌లలో ఇవన్నీ అయిపోతున్నాయి. సో, ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా బ్యాడ్ పొజిషన్. ఓకే. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు తెలియకుండానే మనము బ్యాడ్ పొజిషన్‌లోకెళ్ళిపోతాం. కరెక్ట్. అట్లనే వర్క్ చేస్తుంటాం. సో, ఇలాంటి వాళ్ళకి మేజర్‌గా నెక్, అప్పర్ బ్యాక్ పెయిన్స్, చేతులు గుంజడము ఓకే. ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఓపీ అంటే నేను చూసేది నెలలో అవును. ఆల్మోస్ట్ 200 పేషెంట్స్ వీళ్ళే ఉంటారు ఐటీపీ. బా! వాళ్ళకేంది అంటే ఫస్ట్ థింగ్ నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే వైటమిన్ డి లెస్ థాన్ 10 ఉంటున్నాయి. ఓహ్! కొంతమందికి 3, 4 కూడా చూసా.